నువ్వు 1000 రూపాయలు పెట్టి సినిమా తీసి పెట్టు టికెట్, నేను కొనలేని. బేసిక్గా ఇక్కడ వేతన పెరుగుదల ఆధారిత జీవితమే కదా ఎవరిదైనా సరే. నేను నిన్న లెక్క పెట్టా దాని మీదనే, అబ్జర్వ్ చేసి ఆలోచించా. నేను చాలాసేపు కూర్చుని ఆలోచించా ఏంటిది అన్నది నాగవంశీ మాటలకి విన్న తర్వాత. అప్పుడు ఒక వీడియో చేశా. ఇప్పుడు మా నాన్నగారికి అంటే మేము గుడివాడలో ఉన్నప్పుడు 350 రూపాయలు మా నాన్న జీతం అప్పుడు షాప్లో పనిచేస్తున్నప్పుడు. అప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ అప్పుడు నన్ను మా చెల్లెలకి చిరొక 30 ఆ రోజు నేల డబ్బులు ఇచ్చి పక్కన ఉన్న శరత్ టాకీస్ పక్కనే ఇల్లు ఉండేదన్నమాట, లేడీస్ గేట్ పక్కన మా ఇల్లు. అంటే మీరు స్వతంత్రంగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి, స్వతంత్రంగా రోడ్ల మీదకి వెళ్ళడం నేర్చుకోవాలి, ఎప్పుడు అమ్మా నాన్న కాదు, నేర్చుకోండి అని చెప్పి సినిమా టికెట్ క్యూ లైన్లోకి పంపించారు మమ్మల్ని. వెళ్ళి క్యూ లైన్లో టికెట్ తీసుకుని సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూసి, అప్పుడు ఇప్పటికి మళ్ళీ రిజర్వేషన్స్ లేవు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోడు చూసి, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు థియేటర్ అటు లేడీస్ గేట్ అటు ఉంటుంది, మెయిన్ గేటు ఇటు ఉంటుంది అనమాట, వదిలిపెట్టేది ఇటు వదిలిపెడతారు. అక్కడ నాన్న ఉన్నారు రెడీలో, మళ్ళీ మేము దారి తప్పకుండా తీసుకెళ్లారు ఇంటికి. ఆ రోజు 30 నాకు, అందుకని అది బాగా గుర్తు టికెట్ది. ఆ 30 తర్వాత నా డిగ్రీ టైంకి ₹1.50 టికెట్, ₹1.50 ₹1.50 ఉంది నా డిగ్రీ టైంకి. అంటే 4వ తరగతి ఎక్కడ, నా డిగ్రీ ఎక్కడ, 30 నుంచి ₹1.50